అండి ఇదివరకు తీసిన మూవీస్ కూడా కొంచెం అడల్ట్ కాంటెంట్ అయితే ఉంది. మీకు ఎందుకు నచ్చి ఇట్లాంటి మూవీస్ తీస్తున్నారా ఏంటి? కాదు కాదండి, రావడం అలాంటి కథలు వస్తున్నాయి నాకు. సేమ్ అంటే నేను చాయిస్ లేదు. సో అంటే ఈ సినిమా అంటే ఆ అడల్ట్ కామెడీ ఉంటుంది, అంటే డైలాగ్లో ఉంటుంది కానీ విజువల్గా అసలు ఎటువంటి ఇది ఉండదండి. నీట్ అండ్ క్లీన్ ఫిల్ము, ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే టువర్డ్స్ క్లైమాక్స్ ఎమోషన్ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే చెప్పాలనుకున్నారో, సో అండర్ కరెంట్ వాళ్ళు ఒక మంచి పాయింట్ అయితే చెప్పాలనుకున్నారు. సో దానికి ఈ కామెడీ కలిపి ఆ కామెడీతో మెసేజ్ చెప్పాలనుకుని ఇలా రొమాంటిక్ కామెడీ. యాక్చువల్లీ మేము ఎక్కువ థింగ్స్ రాబట్టలేకపోయినాము టీజర్ లో. ఇట్ వాస్ ఎ స్మాల్ థింగ్ కదా, పగలంటే లేకపోతే రాత్రి అంటే ఇలా అయిపోతారు సంథింగ్ ఉంది టీజర్ లో. జస్ట్ ఈ టీజర్ లో కూడా అలానే ఉంది కదా, సమ్ మ్యూజిక్ ఇస్ రన్నింగ్ బిహైండ్. సో అలా ఏమైనా ఉంటాయా, ఏదైనా డిసీజ్ తోని సఫర్ అవ్వడము అలాంటి మీ ప్రీవియస్ మూవీస్ లాగా? లేదండి, బట్ ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. అంటే అదే నేను చెప్పినట్టు ఒక పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో అంటే అది యాక్చువల్గా చాలామంది సఫర్ అయ్యేటువంటి పాయింట్ అది. అది చాలామంది వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత వాళ్ళు రిలేట్ చేసుకుంటారు డెఫినెట్గా. ఏదో ఒక పాయింట్లో ఆ స్ట్రెస్ అనేది చాలామందికి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు దానివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతారు, అవి ఎలా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది లైఫ్లో అనే పాయింట్ మీద రైటర్ గారు ఇది కథ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఆ పాయింట్ అయితే ఉంది, దానికి ఫన్ మ్యాచ్ చేసి చేయడం జరిగింది. ఈ ఫన్నీ థింగ్ ఏంటండి, అగైన్ ఫనీ మన ఫనీ మనకు తెలుసు, అసలు కామెడీ అంటేనే ఫనీ గారు అని తెలుసు. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు, మీ కెమిస్ట్రీ ఎక్కువ ఉంది అపార్ట్ ఫ్రమ్ ద హీరోయిన్ థింగ్. ఆయన వన్ ఆఫ్ ద హీరో సినిమాలో. హీరో కాదు, జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్. లేదు త్రూ అవుట్ నేను అంటే నేను 40 సినిమాలు 40 సీన్లు ఉంటే ఆయన 42 సీన్లు ఉంటారు. అంటే హీరో కంటే ఒక 2-3 సీన్లు ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు సినిమా. నా మీద ప్రేమతో అభిమానంతో చెప్తాను కానీ హీరోయిన్ కూడా ఉందంటే. హీరోయిన్ కూడా ఉంది. అంటే నాతో పేరు చేసింది ఒక అమ్మాయి, అంతేగాని హీరోయిన్ అని వీళ్ళు పెట్టారు అంతే తప్ప. ఎందుకండి వై డు వాంట్ టు లిమిట్ యువర్ సెల్ఫ్? హీరో అనండి. అయినప్పుడు నేను అయినా చెప్తా కదా, హీరో కాదు, మా మొత్తం సోల్ అండ్ సోల్ ఒక్కట్లాంటి హీరో హీరోయిన్ చెప్తున్నారు, ఇంకో హీరో హీరోయిన్ ఉన్నారని. అగైన్ యువర్ వరీడ్. ఎందుకమ్మా తినడానికి తిండి ఇచ్చినావు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చినావు, పక్కన మా హీరోయిన్ ఎందుకు ఇచ్చినావు? చూడు ఒకసారి మీరు అవునండి, హీరోయిన్ గారు హీరో గారు అందంగా లేరా, ఓన్లీ ఫనీ గారే ఉన్నారా? పక్కన పెట్టుకుని నేను పొగుడుతుందంటే చూడన్నా నువ్వు మరి ముందు హీరోకి చెప్పారు. మీరు అదంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఇది వచ్చి అబ్బో చాలా ఏదో మనకండి. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నాకే చెప్పిందని నేను ఎవడు కూడా అంతే ఫీల్ అవుతాను సెట్ లో. ఎవడు కాదు అమ్మో నాకే చెప్పింది హీరోయిన్, నాకే చెప్పింది. తర్వాత తెలిసింది ఎవడు కాడికి లాస్ట్ చెప్పిందని తెలిసింది. You felt happy, no? I am happy. You also felt happy, no? Because of you both felt happy. So అందరూ హ్యాపీ లొకేషన్ లో. అందరూ హ్యాపీ, అందరికి హ్యాపీగా ఉండాలి. సూపర్ నైస్ కదా బాబా. మంచి క్వాలిటీ అండి. ఎందుకు రా ఇంత అందంగా పుట్టినావు? అమ్మ తగ్గింది. ఇది ఒకటి అమ్మనే అడగండి. ఆ రెండు పట్టింది, ఇది ఒకటి పట్టింది. అమ్మయ్య. అవునండి, అమ్మ అంటున్నారు. సెట్స్ కి మీ మామే వచ్చేవారా? ఉత్తరాఖండ్ ఉన్నా. ఉత్తరాఖండ్లో ఉన్నారు. మీరు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఫస్ట్ మూవీ ఇది నా ఫస్ట్ మూవీ. ఎక్కడ పుట్టారు, ఎలా మోడలింగ్ నుంచి వచ్చారా, మూవీసే ఫస్ట్, ఏం చదువుకున్నారు అన్ని చెప్పండి. ఓకే, సో ఐఎమ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. మై విలేజ్ ఇస్ మజోలా. సో అన్ని చెప్పండి, చెప్పుకోండి, మీకు ఇష్టం ఉంటే చెప్పండి. ఓకే, so I did my engineering and after engineering I got a job and I participated in Miss India. Then I got some ad shoots offer. Then I got this movie offer. లాంగ్ ప్రాసెస్ అండి. పెద్ద ప్రాసెస్ అనే మా పండుగ చదువుకోకుండా డైరెక్ట్ గా వచ్చేది సినిమాలో. ఈ ఇంజనీరింగ్ చేసి ఇవన్నీ మనకెందుకు, డైరెక్ట్ మనం హై స్కూల్ ఎక్కొట్టి డైరెక్ట్ ఇండస్ట్రీకి ఇష్టం. చదువులేదు ఏం లేదు, వచ్చి ఎడపడ్డాం. ఇప్పుడైతే మణికొండ కదండి, చేరుకుని మైక్ టీవీకి వచ్చాం. ప్రాస బాగుంది. అట్లా
ఎంతైనా అండి ఏమో అనుకున్నా కానీ మహానుభావులు అండి. ఇంజనీరింగ్ అంట, జాబ్ అంట, తర్వాత ఇంటూ మూవీస్. ఎంప్లాయీ అండి ఆవిడ మన TCS లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ డబుల్ డ్యూటీ. 2 చేతుల సంపాదన, ఈ చేయితో సంపాదన, చేతులు పట్టుకో నువ్వు పన్నన్నా చేతులు పట్టుకో, ఈ చేత్తో సంపాదన, ఆ చేత్తో సంపాదన. ఓకే ఓకే ఇవ్వండి ఇవ్వండి కొంచెం. ఇప్పుడు వద్దురా, డబ్బులు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి. అయ్యేటప్పుడు డబ్బులు అవన్నీ కుదరవు. ఏదైనా ఫ్రీగా పులిహార కలపమంటే కలుపుతాడు, డబ్బులు నీ దగ్గర ఉంటే అప్పుడు అడుగుతాడు. ఎవరు ఎక్కడ ఇంతవరకు లైఫ్ లో ఎక్కడ అనిపించి నేను ఎవరితో పులిహార కలుపుతున్నా అడగండి, నా ప్రేక్షక దేవుడిని అడగండి, ఎక్కడ ఎవరితో అసలు వాళ్ళకి తెలియదు కదన్నా నువ్వు అది సెట్ లో ఎవరితో లేదు, హీరోయిన్ తో తప్ప. అట్లే లేదు, హీరోయిన్ కాదు జూనియర్స్ అని అట్లా ఏం లేదు, అమ్మాయిలు ఎవరు కనపడ్డా కలుపుతాడు. జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాం. అదే అంటే అది సిచ్యువేషన్ బట్టి. వామ్మో, ఇంత అమాయకుని పట్టుకొని ఇట్లా మాటలు చెప్తున్నారు. నేను నమ్మానండి. యాక్చువల్లీ మూవీలో టీజర్ లో బేసిక్ గా మీరు అన్నారు అలాంటి కొంపలకు నన్ను పంపి నన్ను బుక్ చేసినారు అని. ఉన్నాయా? ఉన్నాయి మంచి అలాంటి సీన్స్ ఉన్నాయి. చెప్పు సినిమాలో అని చెప్పు. అదే సినిమాలోనే సినిమాలోనే కానీ చెప్పు ఇక చెప్పు నన్ను. సినిమాలో ఉన్నాయండి, సినిమాలో ఉన్నాయి. అంటే ఆయన కొంచెం అంటే ఆయన చాలా బాగా లైవ్ గా చేయడం జరిగింది సినిమాలో. అసలు అంటే యాక్ట్ చేసినట్టు కాదు, బిహేవ్ చేసినట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఎందుకంటే ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ ఇది. అట్లా మందు కొట్టడం, వీకెండ్ వ్యభిచారం చేయడం అట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆయనకి దగ్గరగా ఉంటాయి నిజ జీవితంలో కూడా. సో అది చాలా చక్కగా బిహేవ్ చేశాడు సినిమాలో కూడా, బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. మీరేమంటారండి? దగ్గర అంటే పక్కన రియల్ లైఫ్ కి చాలా దగ్గర ఉన్నాయనేసి హీరో గారు. నేను ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే బయట మనం అవన్నీ మందు అలవాట్లేదు, అమ్మాయిలు అలవాట్లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ నేను దానికోసం చెప్పేసి మా డైరెక్టర్ చాలా దగ్గరుండి, అన్న అమ్మాయితో నువ్వు ఎప్పుడు వెళ్ళవు, ఎవరితో కలవు కదా, నువ్వు ఇలా చేయాలని మా డైరెక్టర్ దగ్గరుండి ఇవన్నీ చేసి చూపిస్తే నేను అది చేయడం జరిగింది. మా హీరో గారు తర్వాత డైరెక్టర్ గారు ఇద్దరు కూడా సాంగ్ షూట్ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి జూనియర్ నెంబర్ తీసుకో, ఫోన్ నెంబర్ తీసుకున్నావు చెప్పక అమ్మాయి నెంబర్ తీసుకున్నా, ముగ్గురితో మాట్లాడినా అది నెంబర్ ఎందుకు తీసుకున్నావు? నెంబర్ తీసుకుంటే పాపం వాళ్ళకి క్యారెక్టర్ లేదు ఇప్పిద్దామని తీసుకున్నా. తప్ప చెప్పండి, ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం నా తప్ప? అబ్బాయిలు తీసుకుంటున్నావు, అమ్మాయిల నెంబర్లు ఎందుకు తీసుకుంటున్నావు? ఏది ఎవరైనా అవకాశాలని వాళ్ళకే ఇప్పిస్తారండి, మగవాళ్ళకి కాదు. అదేలే ఇట్లుంది ఇక. ఏదో మంచితనానికి పోతే ఎక్కడన్నా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే సమాజం హెల్ప్ అమ్మాయిలకి ఎందుకు చేస్తావు నాకు అర్థం కాదు. అబ్బాయిలు వాళ్ళ కాలం మీద నిలబడుతున్నారు. పాప అమ్మాయిలు ఎక్కడి నుంచో వస్తారు, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సుఖాలు ఉంటాయి, వాళ్ళని ఓదార్చి కష్టాలు వాళ్ళకి ఒక దారి చూపిద్దాం నా బాధ. ఓకే, అందుకని తీసుకున్నాను. మరి చేసా, ఫోన్ చేసా. మరి ఇప్పుడు వాళ్ళు బిజీ ఆర్టిస్ట్, మనకంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ వాళ్ళు బిజీ. ఎంత మంచి అబ్బాయి మీరు. చూసినా ఏమన్నా వినపడిందా మీకు? చాలా అనిపించింది. ఎంత మంచి అబ్బాయి మీరు. థ్యాంక్ యూ రా. ఈ ఇంటర్వ్యూ అయిపోయే వరకు మీకు మంచి అబ్బాయి అని ఆ డైలాగ్ అన్న ఆపియాలి, లేదంటే ఇంకో తెలుగు వర్డ్ అని నేర్పియాలి. తెలుగు వర్డ్ ఇంకో కొత్త తెలుగు వర్డ్ నేర్పించాలి.